దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నేను మొదటిగా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేడు సంఘముగా చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షించి దేవుని దీవెనలు పొందుటకు ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం 23వ కీర్తన చదువుకున్నాము. 23వ కీర్తన గత 4 వారాల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ఇది 5వ వారము. ఈరోజు నా కాపరి అనేటువంటి అంశంలో ఉపశీర్షిక నాకు లేమి కలగదు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. నాకు లేమి కలగదు అనే మాట, ఐ షల్ నాట్ వాంట్ అనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాము. నా కాపరి అనే అంశంలో ఉపశీర్షిక సబ్ టాపిక్ ఏంటంటే నాకు లేమి కలగదు, ఐ షల్ నాట్ వాంట్. ఒకరోజు ఒక చోట ఒక ఫోటో ఒక గోడ మీద అతికించి పెట్టారు. ఆ ఫోటోలో 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వివిధ కోవలకు చెందినవారు. మొదటి వ్యక్తి కోటీశ్వరుడు, మిక్కిలి ధనవంతుడు అనమాట. అతడు కొంచెం విచారంతో కూర్చుని ఉన్నాడు. ఏమిటి అని ఆలోచిస్తే అతనికి వ్యాపార రీత్యా ₹1,00,00,000 అవసరమయ్యాయి. అందుచేత ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఎలా వస్తాయా అని చాలా విచారంతో ఉన్నాడు. రెండవ వ్యక్తిని గమనించినప్పుడు అతడు ఒక ఆఫీసర్, ఒక అధికారి. అతడు కూడా విచారంతో ఉన్నాడు. ఏమిటని గమనిస్తే అతని యొక్క కుమారుణ్ణి కాలేజీలో చేర్చడం కోసం ₹1,00,000 అవసరమైంది. అందుచేత చాలా విచారంగా కూర్చొని బాధలో ఉన్నాడు. మరొక వ్యక్తి మధ్యతరగతి కుటుంబీకుడు. అతడు కూడా అలాగే విచారంతో కూర్చున్నాడు. ఏమిటి నీకు వచ్చిన కష్టం అని ఆ వ్యక్తిని అడిగితే అతనికి ఇంట్లో నెల సరుకులు అయిపోయాయి. గ్యాస్, రైస్ ఇలాంటివి అయిపోతే కనీసం 1,500 నుండి ₹2,000 కావాలి. అతడు చాలా ఒత్తిడిలో కూర్చున్నాడు. మరో వ్యక్తి చాలా పేదవాడు. ఆ రోజున ఇంట్లో ఏమీ లేవు. ఆహారం వండుకొని భుజించాలి అంటే కనీసం ₹100 కావాలి. అలాంటి పరిస్థితుల్లో చాలా నీరసంగా కూర్చొని ఉన్నాడు. ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నట్లుగా ఆ ఫోటోలో గమనించాము. అయితే ఆ 4 మనం పరిశీలనగా గమనించినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక అవసరతలో ఉన్నాడు అని సూచిస్తుంది ఆ ఫోటో. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక అవసరతలో ఉన్నాడు. ఏదో ఒక అవసరత వారిని వెంటాడుతూ ఉంది. ఆ విధంగా వారు ఎంతటి స్థితిలో ఉన్నా, మిక్కిలి ధనవంతులైనా, అధికారులైనా, మధ్యతరగతి వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటూనే ఉంది. ఆ చిత్రంలో ఆ విషయాన్ని గమనించినప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏదో ఒక అవసరత ఉంది, ఏదో ఒక అక్కర ఉంది. ఏ అవసరత అక్కర లేని మనుషులు ఎవరు కూడా లేరు. అందరికీ ఏదో ఒక అవసరత ఉంది. ఇది వాస్తవము, సత్యం కూడా. అయితే 23వ కీర్తనలో మనం గమనించినప్పుడు ఈ 23వ కీర్తనలో ఉన్న గొర్రెలు, బలహీనమైన గొర్రెలు, వాటి దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు అవి ఏమని జవాబిస్తున్నాయంటే మాకు ఏమీ లేమి లేదు అని చెప్తూ ఉన్నాయి. మాకు లేమి కలుగదు, మేము చాలా హాయిగా, సంతుష్టిగా, పరిపుష్టంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాము అని అవి జవాబిస్తున్నాయి. ఏంటి ఈ ఆశ్చర్యం, ఏంటి ఈ రహస్యం? ఒకవేళ మనం ఊహించుకొని ఒక గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెతో మనం మాట్లాడుతున్నట్టుగా ఊహించుకొని అడుగుదాం, ఏంటి నీ రహస్యం? నాకు ఏమీ లేమీ లేదని చెప్తున్నావు,
ఏమిటి ఈ రహస్యం, ఏంటి నీ ధైర్యం అని మనం అడిగితే ఆ గొర్రె చెప్పే జవాబు ఏంటో తెలుసా? నా కాపరియే నా రహస్యం, నా కాపరియే నా ధైర్యం, నా కాపరియే ఈ సంతోషానికి కారణం అని జవాబిస్తుంది ఆ గొర్రె. కారణం ఏంటంటే వారికి కాపరి ఉన్నాడు. ఆ కాపరికి తెలుసు ఆ గొర్రెలను ఏ సమయంలో ఎక్కడికి నడిపించాలో, ఏ సమయంలో ఏ ఆహారము పెట్టాలో, ఏ సమయంలో ఏ రీతిగా వాటి ఆలనా పాలన చూసుకోవాలో, ఏ సమయంలో వాటి యొక్క క్షేమాన్ని ఆ, పరీక్షించి తెలుసుకోవాలో అనే విషయం కాపరికి తెలుసు అనే ఆ సంగతి ఆ ఆ గొర్రె స్పష్టంగా చెప్తుంది. ఒకసారి ఒక సంఘంలో సండే స్కూల్ బిడ్డలకి విబిఎస్ జరుగుతుంది. విబిఎస్, ఆ విబిఎస్లో పిల్లలందరూ వస్తారు కదా, చిన్న చిన్న పిల్లలందరికీ ఆ టీచర్ గారు 23వ కీర్తన కంఠస్థం చేయండి అని చెప్పారు. పిల్లలందరూ చదువుతున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అందరూ చదువుతున్నారు చాలా స్పష్టంగా. అందులో ఒక పాప ఏమని చదువుతుందంటే, యెహోవా నా కాపరి, నాకు అంతే చాలు అని చదువుతుంది. వెరీ డిఫరెంట్లీ. అందరూ నాకు లేమి కలగదని చదువుతుంటే ఒక పాప మాత్రం యెహోవా నా కాపరి, నాకు అంతే చాలు అని చదవడం చాలా ఆశ్చర్యపరిచింది ఆ టీచర్ గారిని. అంటే ఒకవేళ అడిగితే ఆ పాపకి జవాబు తెలకపోవచ్చు కానీ, నాకు లేమి లేదు అన్న దానికి నాకు అంతే చాలు అనుకుందనుకుంటా. అందుకే అలాగ చదివింది. అలా చదివినప్పటికీ అది వాస్తవం కదా. ఆ, ఆయన ఉంటే మనకి చాలు. ఆ, చక్కని పాటలు కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య. ఓ దేవా నీవే మాతో ఉంటే మాకంతే చాలును అని. ఆయన మనతో ఉంటే మనకంతే చాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఐ షల్ నాట్ వాంట్ అనేటువంటి మాట. నాకు లేమి కలగదు. నేను యెహోవాను కాపరిగా చేసుకున్న నాడు నాకు లేమి కలుగదు. మనం అందరం కూడా ఆయన్ని కాపరిగా చేసుకున్న రోజున మనకు లేమి కలగదు. అంటే మనకి ఏ లోటు ఉండదు, ఏ కొదువ కొరత ఉండదు అని దాని యొక్క అర్థం. నాకు లేమి కలుగదు అన్న దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకని లేమి కలుగదు అని ఆ గొర్రెలు ఆ రోజున చెప్తున్నాయి? లేదా దావీదు భక్తుడు నాకు లేమి కలుగదని ఎందుకు చెప్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు బయలుపరచబడతాయి. అందులో మొదటి విషయం, ఆయన నన్ను పోషిస్తాడు కాబట్టి నాకు లేమి కలుగదు. ఆయన నన్ను పోషిస్తాడు కాబట్టి నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై ప్రొవైడర్. ప్రతీది కూడా ఆయన నాకు ఇచ్చి నన్ను పోషిస్తాడు. అంటే పచ్చిక గల చోట్లకు, అనగా సమృద్ధి అయినటువంటి ఆహారము దొరికే స్థలానికి ఆయన నన్ను తోడుకొని వెళ్తాడు. సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నాకు పెట్టి నన్ను ఆయన సంతృప్తిగా పోషిస్తాడు. ఆయన అలాంటి చోటికి నన్ను నడిపిస్తాడు అని ఒక శబ్దం బయటకు వస్తుంది అన్నమాట. ఎప్పుడు? ఆయన్ని మనం కాపరిగా చేసుకున్న నాడు. పచ్చిక గల చోట్లకు ఆయన నడిపించేటువంటి కాపరి అయి ఉన్నాడు. ఆ గొర్రె యొక్క ఆకలి స్థితిని కాపరి గ్రహించి ఏ చోటకు నడిపిస్తే ఆ గొర్రె పరిపుష్టంగా ఆహారం భుజిస్తుందో, కడుపు నిండా ఆహారం తింటుందో అలాంటి ప్రదేశానికి నడిపించాలన్న ఆలోచన కాపరికి ఉంటుంది అనే సత్యం మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. తేనె విషయంలో కూడా మనం గమనించినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఫ్రెషియస్ హనీ అన్నమాట. ఏ విధమైన కల్తీ లేనటువంటి తేనె, కొండ తేనె, అప్పటికప్పుడు తీసినటువంటి తేనె నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన ఇచ్చే ఏ ఆహారమైనా, ఆయన ఇచ్చే ఏ వస్తువు అయినా, ఆయన చేసే ఏ మేలైనా, ఆయన చేసే ఏ కార్యమైనా ప్రతీదీ కూడా ప్రశస్తమైందే. పాతగిలిపోయింది, కల్తీ చేయబడింది, ఎందుకు పనికిరాంది, మనకు అయిష్టమైంది ఆయన ఇవ్వడు. ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తాడు. అదే సమయంలో ప్రశస్తమైన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు అని ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. 145వ కీర్తన 15వ చరణంలో 145వ కీర్తన 15వ చరణంలో, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి,
తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. ద ఐస్ ఆఫ్ ఆల్ వెయిట్ అపాన్ దీ. అంటే ప్రతి జీవి కన్ను ఆయన వైపే చూస్తూ ఉంది. మనందరి కన్నులు ఆయన వైపే చూస్తూ ఉంది. నాట్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్, టు ఆల్, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన జీవరాశి ఆయన వైపే చూస్తూ ఉంది ఆహారం కోసం. సకల జీవరాశులు, నేల మీద ప్రాకే ప్రతి పురుగు, అలాగే పశువులు, అలాగే ఆకాశమందు ఎగిరే పక్షులు, జలచరములు, అడవి మృగములు, ఇవన్నీ దేవుని వైపే చూస్తూ ఉన్నాయి. వాటికి తగిన సమయంలో ఆహారమును అనుగ్రహించేది ఆయనే. ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్, ప్రత్యేకంగా మానవులకు ఆయన మరి శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పోషించే దేవుడై ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు ప్రభు కొన్ని ఉదాహరణలు మనకు చూపించారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లల్లో కూర్చుకోవు. అడవి గడ్డిని చూడండి, అడవి పువ్వులను చూడండి, అవి సొలొమోను వైభవం కన్నా శ్రేష్టమైనవి అని దేవుడు మాట్లాడతాడు. అవి అంతగా అలంకరించబడేటప్పుడు, అవి అంతగా పోషించబడేటప్పుడు ఆయన చేతి పని అయిన మిమ్మును పోషించడం కష్టమా? ఆయన సృష్టించినటువంటి మిమ్మును ఆయన సంతృప్తి పరచడం ఆయనకి కష్టమా? ఆయన ప్రేమించిన మిమ్మును సంతోషపరచడం ఆయనకి ఏమైనా కష్టమా అంటే కానీ కాదు. కాబట్టి సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉండగా ఆయన అందరికీ ఆహారం ఇస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన్ని మనం కాపరిగా చేసుకున్నప్పుడు మన ఆకలి బాధ ఆయనకి తెలుస్తుంది, మన యొక్క అవసరత ఆయనకి తెలుస్తుంది, మన ఇబ్బంది, మన కష్టము, మనం ఉన్న సమస్య, ప్రతి విధమైనటువంటి లోటు, ప్రతి విధమైనటువంటి కొదువ, ఇవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. ఈ కాపరి మనకు కావలసిన ఆహారం పెట్టువాడు. కేవలం ఆహారం ఇచ్చేవాడు మాత్రమే కాదు, కావలసిన ఆహారము పెట్టేటువంటి కాపరి అయి ఉన్నాడు. లూకాసు వార్తలో 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు అక్కడ ఓ చక్కని ప్రార్థన ఆనాడు శిష్యులకు ఆయన నేర్పించారు. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము అని ప్రభువే నేర్పించారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది, గమనించండి. గివ్ అస్ డే బై డే అవర్ డైలీ బ్రెడ్. ప్రతిరోజు మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయి. కావలసిన ఆహారం, మామూలుగా ఆహారం కాదు. మాకు ఆహారం దయచేయమని అడగడం వేరు, రెండవది కావలసిన ఆహారం దయచేయమని అడగడం వేరు. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఎప్పుడు రెగ్యులర్గా రైస్ లేదా కర్రీ, ఏ చారో పెడతారు. కానీ అది రెగ్యులర్ వంటకం అన్నమాట. ప్రతిరోజు ఇంట్లో ప్రతిరోజు చేసేటువంటి వంటకం అది, ఏమండి? కానీ ఆ రోజు స్పెషల్ ఫుడ్ తినాలనిపించింది. ఏంటమ్మా ఎప్పుడు ఇదే ఆహారమా, ఇదే అన్నం, ఇదే కూర, ఇదే చార, మరి ఈరోజు స్పెషల్ రైస్ కావాలి అని కావలసిన ఆహారాన్ని కోరుకున్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ పిల్లల యొక్క ఆకలి ఎరిగి వారి యొక్క కోరికను వాళ్ళు మన్నించి ఏం చేస్తారంటే వారు ఆశపడినటువంటి ఆహారాన్ని వాళ్ళకి పెడతారు. కావలసిన ఆహారం, అదే ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడో చూడండి. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయి. అంటే ఏ రోజు ఏ ఆహారం కావాలో కోరుకో, ఆ ఆహారము ఆయన మనకు దయచేయు దేవుడై ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో మనం గమనించినప్పుడు ఆకాశం నుండి కురిసిన మన్నాను వారు తిన్నారు, బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగారు. ఏమండి, వాళ్ళకి విసుగొచ్చింది ఆహారం తిని. ఎప్పుడు ఈ చవిసారం లేని ఈ ఆహారం మేము తినాలా, మాకు ఇక వేరే ఆహారం లేదా, మాంసాహారం లేదా అని చాలా బాధపడ్డారు. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు అన్నీ లభ్యమయ్యేవి, ఇక్కడికి వచ్చాక ఏమీ లేవు అని ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే, ఆరోన్లు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేశాడు. తూర్పు గాలి విసరచేసి వారి మధ్యకు పూరేడు పిట్టలను రప్పించాడు.
ఇంతెత్తు వారి పాళెంలో పూరెడు పెట్టెలు వచ్చి వాలిపోయాయి. వారికి ఇష్టం వచ్చినట్లు మాంసాహారాన్ని భుజించారు. కావలసిన ఆహారం, కావలసిన ఆహారం ఏదో రెగ్యులర్ ఫుడ్ కాదు. ఒకవేళ నీకు ఏ ఆహారం తినాలనుందో అడిగితే ఆయన కాదనే దేవుడు కాదు, లేదనే దేవుడు అంతకంటే కాదు. కావలసిన ఆహారం ఇచ్చువాడు. ఆ 40 సంవత్సరాలు దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా వారిని పోషించాడు. ఆ 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు. వారు తొడుక్కున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. వారి పాదములు కమిలిపోలేదు. ఎంత అద్భుతం అండి నిజంగా ఇది. వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఈ లోకములో ఇంతకన్నా వింత ఏదైనా ఉందా అంటే మరి ఏది లేదు. 40 సంవత్సరాలు బట్టలు పాతగిలిపోలేదు. కొత్త బట్టలు కొనుక్కోలేదు వాళ్ళు. టైలరింగ్ చేసుకోలేదు వాళ్ళు. కొత్త చెప్పులు కొనుక్కోలేదు వాళ్ళు. వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఇంకా వాళ్ళకి కొత్త చెప్పులతో పనేంటి? వారి పాదములు ఏమాత్రము వాయలేదు. కారణం మనం గమనించవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా తండ్రి అయిన దేవుడు వారికి ముందుగా ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెనక ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మేఘంలో ఉండి వారిని నడిపించినప్పుడు వారికి వచ్చేటువంటి కొదువేంటి, కొరత ఏంటి, ఇబ్బంది. వారు వంట వండుకోలేదు, వారు కష్టపడలేదు, శ్రమించలేదు. దేవుడిచ్చిన ఆహారం తిని 40 సంవత్సరాలు సుఖంగా ప్రయాణం చేశారు. వారికి ఏ కొదువ కూడా దేవుడు రానివ్వలేదు. దేవుణ్ణి మనం కాపరిగా చేసుకున్న రోజున మనకు ఏ విధమైనటువంటి లేమి కలుగదు, ఏ విధమైనటువంటి కొదువ కలుగదు అనే విషయాన్ని గమనించాలి. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనీచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనీచితివే. నా ప్రాణమునకు సేద దీచితివే, నీతియు శాంతియు నాకీచితివే. నా ప్రాణమునకు సేద దీచితివే, నీతియు శాంతియు నాకీచితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పచ్చిక గల చోట్లకు నడిపించి సమృద్ధి అయినటువంటి ఆహారము పెట్టువాడు గనుక ఆ గొర్రెను మనం అడిగితే ఏమంటుంది? నాకు లేమి లేదు అని అంటది. అది మనం శారీరక సంబంధమైనటువంటి ఆహారం విషయంలో ఆలోచన చేసాం. వాట్ అబౌట్ ది స్పిరిచువల్ ఫీడింగ్ కదా? ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆహారం గురించి ఏంటి అని ఆలోచిస్తే, మన దేవుడు మనకి కాపరిగా ఉన్న రోజున జీవాహారం ఇచ్చి మనలను పోషించు దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యం మనం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు, వినేటప్పుడు అది తేనె కంటేను, జుంటే తేనె ధారల కంటేను మధురముగా ఉంటుందని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని మాటలే మనకు జీవాహారములు. సీనాయి పర్వతం మీద మోషే భక్తుడు 40 దినాలు ఉండిపోయాడు. 40 దినములు అన్నపానములు పుచ్చుకోలేదు మోషే. ఎలా బ్రతికాడు అనంటే, దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ లోక సంబంధమైనటువంటి ఆహారంతో కానీ, ఈ లోక సంబంధమైనటువంటి పానీయముతో కానీ సంబంధము లేదు అనే సత్యం అక్కడ బయలుపరచబడింది.
అందుకే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది సాతానుడు వచ్చి ఏమంటున్నాడు ప్రభుతో, నీవు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకొని భుజించేయమని చెప్పాడు. ప్రభు అప్పుడు వాక్యం చెప్పారు ఏంటంటే, దేవుడు వాక్యములో ఉన్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ అపవాది అన్న మాటకి ప్రభు చేసుకునేటువంటి జవాబు ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పారు. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద దేవుని మాట వింటూ ఉన్నాడు గనుక ఇక ఆయన ఆహారం భుజించలేదు, నీళ్లు త్రాగలేదు. దేవుడే మనకు జీవాహారము. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేనే జీవాహారమై ఉన్నాను అని ప్రభు చెప్పారు. యేసు ప్రభును గురించి వినడమే, చదవడమే, ధ్యానించడమే మన ఆత్మకు సరిపడినటువంటి జీవాహారం. జీవాహారం కాబట్టి మనల్ని పోషించు బాధ్యత ఆయనది. ఆయన్ని కాపరిగా చేసుకున్న నాడు మనకు లేమి కలుగదు అనేది మొదటి విషయం. ఎందుకంటే ఆయన మనల్ని పోషిస్తాడు. రెండవది, మన కోరికను తృప్తిపరుస్తాడు ఆయన. మన కోరికను తృప్తిపరుస్తాడు. అదే సమయంలో మన కోరికను మన్నిస్తాడు అని పెట్టుకోవాలి. మన కోరికను మన్నిస్తాడు. మన్నించుట అంటే ఇంగ్లీష్లో రెస్పెక్ట్ అనేటువంటి మాట ఉంటుంది. అనగా గౌరవించుట. మన్నించుట అంటే అర్థం ఏంటండి? గౌరవించుట. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడతారు ఏమనంటే, ఈయన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మేమెంతో థ్యాంక్స్ చెప్తున్నాం అంటారు. ఆహ్వానాన్ని మన్నించి రావడం అంటే ఏంటి? గౌరవించి రావడం అని అన్నమాట. అందుకే ప్రార్థన చేసినప్పుడు కొంతమంది నా తప్పులు, నా పొరపాట్లు మన్నించి నన్ను ఆశీర్వదించు అని అనకూడదు. ఎందుకంటే మన తప్పుల్ని, పొరపాట్లని మన్నించడం ఏంటి? గౌరవించమని చెప్తున్నావా ప్రభుని? బిబ్లికల్ లాంగ్వేజ్లో మన్నించుట అంటే గౌరవించుట అని అర్థం చేసుకోవాలి. నా తప్పులు, నా పొరపాట్లు క్షమించి నన్ను ఆశీర్వదించు ప్రభు అని స్పష్టంగా అంటే మంచిది. మన్నించుట అంటే గౌరవించుట అని అర్థం. ఇక్కడ రెండవ అంశం నేను చెప్తున్నది, ఆయన మన కోరికను మన్నించు దేవుడు. అంటే మన కోరికను ఆయన గౌరవించే దేవుడు. మన కోరికను ఆయన మన్నించి గొప్ప చేసి సంతృప్తి పరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఎప్పుడు అనంటే మనం ఆయన్ని కాపరిగా చేసుకున్నప్పుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవి ఎలాంటి కోరికలై ఉండాలి? అవి ఎలాంటి కోరికలై ఉండాలి? ఇహ సంబంధమైన కోరికలు కాదు, శరీర సంబంధమైన కోరికలు కాదు, లేదా తుచ్చమైనటువంటి కోరికలు అంతకంటే కాదు. ఇలాంటి కోరికలు ఆయన తీర్చడు. మరి ఎలాంటి కోరికలు? అవి ఆధ్యాత్మిక సంబంధమైనవై ఉండాలి. దేవునికి మహిమకరమైన కోరికలై ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కోరికలై ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి కోరికలై ఉండాలి. అలాంటి కోరికను ఆయన నెరవేర్చుటకు ఆయనకి ఏ విధమైన అభ్యంతరం ఉండదు, ఎటువంటి ఆటంకం ఉండదు. అలాంటి కోరికను ఆయన నెరవేర్చి మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి మనం కాపరిగా చేసుకున్నప్పుడు మనలో పుట్టే ఆధ్యాత్మిక కోరికలను ఆయన గౌరవించడమే కాకుండా వాటిని నెరవేరుస్తాడని మనము గమనించాలి. 145వ కీర్తన 16వ చరణం ఇలాగ చెప్తూ ఉంది. 145వ కీర్తన 16వ చరణం. ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నాడు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. 20వ కీర్తన 4వ చరణంలో ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అనే మాట చూస్తున్నాం. మనము దేవుణ్ణి కాపరిగా చేసుకున్న రోజున ఆయన మనకి ఇష్టమైనటువంటి రీతిలో, అనగా ఆయనకు అనుకూలంగా కోరిన ప్రతి కోరికను ఆయన ఖచ్చితంగా గౌరవించి నెరవేర్చే దేవుడై ఉన్నాడు అని అనుటలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణ, రాజైనటువంటి సొలొమోను ప్రార్థన మనం గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన నిద్రలో ఉన్నప్పుడు స్వప్నం కలిగింది రాజైన సొలొమోనుకి.
ఒక స్వప్నం కలిగితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి ఏంటి నీకు కావలసింది అని అడిగినప్పుడు సొలొమోను వినయపూర్వకంగా దేవుణ్ణి ఒక కోరిక కోరాడు. అది 9వ వచనంలో, నాకు వివేకము గల హృదయం దయచేయము అని అడిగాడు. చిన్న వయసులో నా తండ్రి నన్ను రాజుగా చేశాడు. ఈ 15 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని నేను పరిపాలించాలి అని అంటే నాకున్న బుద్ధి కానీ వివేకం కానీ చాలదు. కాబట్టి నాకు వివేకము గల హృదయం దయచే, ఈ ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి, ఈ ప్రజలందరి సమస్యలను పరిష్కరించడానికి, ఈ ప్రజలందరినీ రాజ్యమంతటిని చక్కగా పరిపాలించడానికి, ఏలుటకు నాకు కావలసినటువంటి వివేక హృదయం దయచేయమని దేవుణ్ణి అడిగాడు. అది రాజైన సొలొమోను యొక్క కోరిక. మంచి కోరిక. దేవుడు ఒక 3 ఆప్షన్స్ పెట్టాడు. ఈ కింగ్ సోలమన్ ఎదుట 3 ఆప్షన్స్ పెట్టాడు. 3 రకాలైనటువంటి అవకాశాలు. సరే గాని నీకు దీర్ఘాయువు కావాలా అని అడిగాడు. వద్దు ప్రభు అన్నాడు. పోనీ ఐశ్వర్యం కావాలా అని అంటే అది కూడా వద్దు నాయన. పోనీ ఇతరుల ప్రాణం అంటే శత్రువుల ప్రాణం కావాలా నీకు, నీ శత్రువుల ప్రాణం కావాలా అని అంటే అది కూడా వద్దు అన్నాడు. ఇదే కోరికలు ఒకవేళ ప్రభు మనల్ని దర్శించి మనల్ని అడిగితే మనం వద్దంటామా, కావాలంటామా? వద్దంటామా అండి, కావాలంటామా? ప్రభు అంతకంటే మించింది ఏముంది నాయన, ఏమడిగావు ప్రభు నిజంగా తండ్రి, నాయన నీవు అనే ముందు నేనే ఆమెననేస్తున్నాను ప్రభు అంటాం మనమైతే. కానీ సొలొమోను ఏమన్నాడంటే అవేమీ వద్దు, నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి అని అడిగాడు. చాలా మంచి అద్భుతమైనటువంటి కోరిక. సొలొమోను యొక్క కోరిక దేవుని దృష్టికి అనుకూలమాయెను. 10వ వచనంలో ఉంటది. సొలొమోను యొక్క మనవి దేవుని దృష్టికి అనుకూలమాయెను గనుక ఆ జ్ఞాన హృదయంతో పాటు, వివేక హృదయంతో పాటు, బుద్ధి జ్ఞానములతో పాటు సర్వ సంపదలు ఇచ్చాడు. ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ప్రతిష్ఠితులు ఇచ్చాడు, గొప్పదనం ఇచ్చాడు, ఎంతో వ్యాప్తి చేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన కోరిక మనము కోరాలి. మనకిష్టమైన కోరిక కోరడం కాదు, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి మనం కోరాలి. దేవుని మనసెరిగి మనవి చేయాలి. దేవుని హృదయం ఎరిగి, ఆయన స్వభావం ఎరిగి మనము వివేకముగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యుక్తమైన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. జ్ఞానయుక్తమైన ప్రార్థనలు చేయడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు సమస్త ఐశ్వర్యాన్ని ఇచ్చి సొలొమోనును ఆశీర్వదించాడు. కొంతమందికి కోరికల విషయంలో అంతుండదు, అదుపు ఉండదు. మానవుడు కోరికల పుట్ట. మానవుడు కోరికల పుట్ట. ఎకనామిక్స్ చెప్తుంది ఏంటంటే మానవుడు కోరికల పుట్ట. అంటే ఒక కోరిక తీరిన వెంటనే మరింకోటి, అది తీరిపోయిన వెంటనే ఇంకోటి. ఫ్రిడ్జ్ కొనాలి, అది కొనేసిన వెంటనే మళ్ళీ ఏసీ కొనాలి, అది కొనేసిన వెంటనే మళ్ళీ గ్రైండర్ కొనాలి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఏదో ఒకటి కొనాలి. ఏదొద్దండి మనకి, అన్నీ కావాలి మనకి. అందుకే మనిషి కోరికల పుట్ట అని చెప్తుంది ఆర్థిక శాస్త్రం. ఎందుకంటే ఆర్థిక శాస్త్రానికి భారం తెలుసు కదా. ఇవన్నీ నేను ఎక్కడ నెరవేర్చేది అంటది ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్. ఈ తీవ్రతరమైన కోరికలు మనిషికి ఉండకూడదు. ఏదైనా కోరిక ఉంటే అది దేవునికి అనుకూలమైనదై ఉండాలి. మేము 7th క్లాస్ చదువుకునేటప్పుడు ఒక పాఠం ఉండేది తెలుగులో, సువర్ణ స్టీవి అని ఒక పాఠం ఉండేది. సువర్ణ స్టీవి అనే పాఠంలో బిడ్డలు లేని ఒక తల్లిదండ్రులు తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఏమి భక్త నీ కోరిక అని అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకు తెలుసుగా మాకు పిల్లలు లేరు, ఒక పిల్లడు నీవయ్యా అంటాడు. తదాస్తు అన్నాడు. ఒక్క నిమిషం ఆగు, నీవిచ్చే పిల్లోడు ఎలా ఉండాలో మరి అది నేను చెప్పుకోద్దా అని అంటాడు. అప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? అతడు ఉమ్మి వేసినా బంగారం అయిపోవాలి, 1కి వెళ్ళినా బంగారం అయిపోవాలి, 2కి వెళ్ళినా బంగారం అయిపోవాలని కోరాడు.
సువర్ణ స్టీవి అనే పాఠం మా 7th క్లాస్లో మేము చదువుకున్నాం. దేవుడు అన్నాడు తదాస్తు అన్నాడు. ఆ తర్వాత నీకు వచ్చే పురాకులు పడరా అబ్బాయి, నీకు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు పుట్టాడు, బాగానే జరుగుతుంది, ఇల్లంతా బంగారం అయిపోతుంది. ఎందుకంటే మరి ఆడి పరిస్థితి అది కదా, ఇల్లంతా బంగారం అయిపోతుంది ఉంది. ఈ సంగతి దొంగలకు తెలిసింది ఒక రోజున. ఆడు ఇంచుమించు 12-13 సంవత్సరాలు వచ్చేసరికి దొంగలకు తెలిసింది. ఓరి అదారా నీ రహస్యం అనుకుని దొంగలు ఏం చేశారట, ఒక రోజున అన్ని కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎత్తుకుంటున్నారు, ఏడ్రా సువర్ణ స్టీవి ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉంటాడు, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళ దురాశ ఏంటి, వీడు రోజు ఏం చేసినా బంగారం అయిపోతుంది కాబట్టి అసలు వీడిని చంపి మనం పొట్ట కోసి చూస్తే ఆ పొట్టలో చాలా బంగారం ఉంటుంది కదా, ఒకేసారి మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకొని అండ్ చంపేసి పొట్ట కోసి చూస్తే ఏమొస్తుంది, రక్తం వస్తుంది తప్ప బంగారం ఎక్కడ ఉంటుందండి. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా అంత కోరికలా అండి మరి దేవుడు లోకుగా ఉన్నాడని, తదాస్తన్నాడని, ఏమి భక్త నీ కోరిక అన్నాడని ఇష్టమైన కోరికలు కోరొచ్చా అండి. అందుకే మనము దేవుని దృష్టికి అనుకూలమైన కోరికలు కోరాలి. మనకిష్టమైన కోరికలు కాదు, దేవుని దృష్టికి అనుకూలమైన కోరికలు కోరాలి. యెహోవా మనల్ని మన కాపరిగా మనం చేసుకునేటప్పుడు మన బిడ్డల భవిష్యత్తును గురించి కోరుకోవడంలో తప్పు లేదు. ఒక నివాసయోగ్యమైన గృహం కట్టుకోవాలి అని అనుకోవడంలో తప్పు లేదు. మా అబ్బాయికి మా అమ్మాయికి సరి అయినటువంటి సమబుద్ధితో పెళ్లి చేయాలి ప్రభువా అని అనుకోవడంలో తప్పు లేదు. ఒక మంచి ప్రయోజనకరమైన జీవితం కావాలి నాయన అని అనుకోవడంలో తప్పు లేదు. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు అని అనుకోవడంలో తప్పు లేదు. ఈ కోరికల్లో పొరపాటు లేదు. అంతేగాని దేవుణ్ణి ఇబ్బంది పెట్టి ఆయన్ని ఆయాసపరిచి, చూసారా ఇశ్రాయేలీలు కోరుకున్నవి దేవుడిస్తే అవి తింటూ ఉండగానే మరి విపరీతమైన కోరికలు కోరితే దేవుని కోపం వచ్చింది. ఆ సమయంలో వారిని దేవుడు శిక్షించేవాడు. కాబట్టి అలా ఉండకూడదు. దావీదు భక్తుని యొక్క 2 కోరికలు చూద్దామండి. ఈయన దేవుని కాపరిగా చేసుకున్నాడు కాబట్టి నాకు లేమి లేదు అని ఎందుకన్నాడంటే ఇందుకే 2 కోరికలు, చాలా కోరికలు ఉన్నాయి ఈయనకి. 2 కోరికలు చూద్దాము. ఒకటి 132వ కీర్తనలో 3 నుండి 5 వరకు మీరు చూడండి, చదవవసరం లేదు. 132వ కీర్తన 3 నుండి 5 వరకు అక్కడ రాయబడి ఉన్న సారాంశం ఏంటంటే, దేవుని మందిరము కొరకు ఒక స్థలమును నేను చూడాలి. దేవుని మందిరం కొరకు స్థలము చూచి ఆయన కొరకు మందిరము కట్టాలి. అంతవరకు నేను విశ్రమించను, నా కన్నులకు కునుకుపాటు రానియను. నేను నా మంచము ఎక్కను. నేను చాలా కఠినంగా ఈ విషయంలో శ్రమిస్తాను, ప్రయాసపడతాను, ప్రయత్నం చేస్తాను. అది నెరవేరే వరకు నేను నిద్రపోను అని తీర్మానం చేసుకున్నాడు. మంచి కోరిక అన్నట్టుగానే ఆయన కోరికను దేవుడు నెరవేర్చాడు. అదే కీర్తనలో 13-14 వచనాల్లో మనం జవాబు కూడా చూస్తాం. చదవండి ఆ 13-14 వచనాలు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొనిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రాంతి స్థానముగా ఉండును అని ఆయన. అది అంటే ఇక్కడ దావీదు కోరిన కోరికకు దేవుడు జవాబిచ్చేశాడు. ఇదిగో ఇదే నేను కోరుకున్న స్థలం, ఇక్కడే నేను నివాసం చేస్తాను, కాబట్టి ఇక్కడ నాకు మందిరం కట్టమన్నట్టుగా దేవుడు జవాబిచ్చాడు. అయితే దావీదు కాకుండా తన కుమారుడైన సొలొమోను చేత దేవుని మందిరం కట్టబడింది. అయితే దావీదు యొక్క కోరికను దేవుడు మన్నించి ఆయన హృదయ వాంఛను దేవుడు సఫలపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అనుకూలమైన కోరికలు కోరాలి. 2వ కోరిక ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనం మనందరికి బాగా తెలిసిన విషయం. ఇది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా
దానిని ఆశీర్వదించు. అది ఆయన కోరిక. ఎంత అద్భుతమైన కోరిక కోరాడో చూడండి. నా బిడ్డలు దేశంలో గొప్పవారుగా ఉండాలని కోరలేదు. రాజకీయంలో వాళ్ళు పేరు ప్రతిష్టతలు పొందాలని కోరలేదు. లేకపోతే రాజైన సౌలు గారి దగ్గర మహానాయకులుగా ఉండాలని ఆయన కోరుకోలేదు. లేకపోతే ఇంకా దేశంలో ప్రపంచంలో పేరెన్నిక కలిగిన వారు ఉండాలని కోరుకోలేదు. కానీ ఏ క్లాస్ అయినటువంటి కోరిక కోరాడు. అదేంటంటే నా ఇల్లంతా, నా ఇంటి వారందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలి అని కోరాడు. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అంటే ఆయన ఇంటి వారందరూ దేవుని మందిరంలో ఉండాలని, అందరూ కలిసి దేవుని ఆరాధించాలని, ఆ దేవుని ఆశీర్వాదాలు మా ఇంటిల్లపాది వారందరి మీదకి సమృద్ధిగా రావాలని, అట్టి భాగ్యం దయచేయమని కోరాడు. ఎంత గొప్ప కోరిక! ఈ రోజున ఇంట్లో వాళ్ళందరూ దేవుని మందిరంలో ఉంటున్నారా? ఉండడం లేదు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రారు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. కానీ దావీదు భక్తుని యొక్క కోరిక ఏంటంటే, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ సన్నిధికి రావాలి, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ సన్నిధిలో ఎదగాలి, ఆ విధంగా ఉండునట్లు మా ఇంటి వారిని ఆశీర్వదించుము అని కోరాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! నిజంగానే దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు, జవాబిచ్చాడు దేవుడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో దాని నెరవేర్పు మనం చూస్తాం. ఒకరోజు రాజైన దావీదు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది అని అడిగాడు. ఇప్పుడు ప్రార్థన నెరవేరిందా లేదా? ఖచ్చితంగా నెరవేరింది. దావీదు కోరుకొని నా కోరికను దేవుడు నెరవేర్చాడు. ఆయన ఇంటి వారిని బహుగా ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. ఎంత వివేకం కలిగిన ప్రార్థనో గమనించండి మీరు. దేవుని మందిరములో ఏముంటాయి? ఘనత, ప్రభావములు ఉన్నాయి, అలాగే బల సౌందర్యములు ఉన్నాయి, పరిపూర్ణమైన సంతోషము ఉంది. దేవుని మందిరంలో ఘనత, ప్రభావము, బల సౌందర్యములు, పరిపూర్ణమైన సంతోషం ఎక్కడున్నాయండి? దేవుని మందిరంలో ఉన్నాయి. దావీదు యొక్క వివేకముతో కూడిన ప్రార్థన చూడండి మీరు. మా బిడ్డల్ని ఘనపరచు, ప్రభావంతో నింపు, బలవంతులుగా చేయి, ఐశ్వర్యవంతులుగా చేయి, సంతోషంతో నివసింపచే అని అనకుండా చాలా వివేకముగా వీటన్నిటినీ ఒక గూటి కిందకి తీసుకొచ్చి చేశాడు ప్రార్థన. నా బిడ్డలందరూ మీ సన్నిధిలో ఉంటే, నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలన్నీ నా బిడ్డలకు ప్రాప్తం అవుతాయి కదా. అందుకే నా ఇంటి వారందరినీ మీ సన్నిధిలో నివసింపచేయి ప్రభువా అని అడిగాడు. చాలా చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి జవాబు దొరికింది. మనం కూడా మన దేవుడైన యెహోవాను మన కాపరిగా చేసుకుంటే న్యాయసమ్మతమైన ప్రతి కోరికను, ప్రతి ప్రయత్నమును ఆయన సఫలం చేస్తాడు, నెరవేరుస్తాడు. అలాంటప్పుడు ఇంకా మనకి లేమి ఏముంటుంది? లేమి ఏముంటుంది? మనం అడిగినది ప్రతీదీ ఆయన ఇచ్చినప్పుడు మనకు లేమి ఏముంటుంది? మనకు కొదువేముంటుంది? మనకి కొరత ఏముంటుంది? కాబట్టి ఆయన్ని మనం కాపరిగా చేసుకొని మనం కూడా ఈ మాట చెప్పాలి, నాకు లేమి కలుగదు అని. మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మూడవది, నాకు లేమి కలుగదు అని దావీదు ఎందుకు అంటున్నాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలమైన మనము ఒంటరిమి కాము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్, ఇన్ ఎవ్రీ ప్రాబ్లం, ఇన్ ఎవ్రీ సిక్నెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ లోకంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా ఈజ్ బీ విత్ అస్. ఆయన మనతో కూడా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు.
ఆయన మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మనం ఒంటరిమి కానే కాదు. నా వ్యాధిలో, నా బాధలో, నా దుఃఖ సమయంలో ఎవరు నా దగ్గరికి రాలేదు, ఎవరు నన్ను ఓదార్చలేదు, ఎవరు నన్ను ఆదరించలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు, నన్ను పలకరించలేదు, నన్ను ధైర్యపరచలేదు అనే దిగులు, చింత, బెంగ ఉండదు ఇక మనకి. కారణం ఏంటంటే హీ ఈజ్ బీ విత్ అస్. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన నాతో ఉన్నప్పుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఆయన నాతో ఉన్నప్పుడు నేను ఒంటరిని కాను, 10,000 మందితో సమానం. కారణం, సైన్యములకు అధిపతి యగు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నాకు తోడుగా ఉన్నాడు. అది ఆ మరణాంధకారపు లోయ అయినా, గాఢాంధకారపు లోయ అయినా, బాకాలోయ అయినా, బాకాలోయ మీన్స్ దుఃఖకరమైన లోయ అయినా, ఏ లోయలో గుండా ప్రయాణం చేసినా, ఎటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసినా నేను భయపడను. నాకే కొదువ రాదు, నాకే లోటు లేదు. కారణం ఏంటంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నాకు తోడుగా ఉన్న ఈయన అన్నింటికీ సరిపోయిన వాడు. ఈజ్ మై సఫిషియంట్ షెపర్డ్. ఆయన నాకు సరిపోయిన కాపరి, అన్నింటికీ సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. ఈ సఫిషియంట్ ప్రీస్ట్ అబౌట్ అస్. ఆయన అన్ని విషయాల్లోనూ మనకు సరిపోయిన కాపరి. వ్యాధిలో ఆయన ఆ బాధను తీసివేయగలడా? ఖచ్చితంగా తీసేయగలడు. ఒంటరితనంలో మనల్ని ఆదరించగలడా? ఖచ్చితంగా ఆదరించగలుగుతాడు. దుఃఖంలో కన్నీరు తొడవగలడా? ఖచ్చితంగా తొడవగలుగుతాడు. భయం వేసిన సమయంలో ధైర్యపరచగలడా? ఖచ్చితంగా ధైర్యపరుస్తాడు. ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు. అయితే నేను ఒక్కడినే అని అనుకోవడానికి లేదు. ఆయన్ని చూడాలి. ఆయన చూడాలంటే ఆధ్యాత్మిక నేత్రాలు కావాలి. మన నేత్రాలతో ఆయన్ని చూడడం కష్టం. ఆధ్యాత్మిక నేత్రాలు కావాలి. లేకపోతే ఎల్లప్పుడూ నేను ఒక్కడినే నడుస్తున్నాను, నేను ఒక్కడినే ప్రయాణం చేస్తున్నాను, నేను ఒక్కడినే ఈదుతున్నాను, నేను ఒక్కడినే మోస్తున్నాను, నేను ఒక్కడినే కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఒక విశ్వాసి కలగన్నది, స్వప్నం, కల వచ్చింది ఆమె. ఆ కలలో యేసు ప్రభుతో కూడా నడుస్తుంది. చాలా గొప్ప సంతోషం. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఆమెతో, ఆమె కూడా ఆయనతో మాట్లాడుతుంది. ఓ చాలా దూరం నడిచారు, బాగానే ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఆ 4 పాదాలు ఉన్నాయి. అంటే నాయి 2 అడుగులు, యేసు ప్రభు 2 అడుగులు. ఎంత గొప్ప భాగ్యం ఇదని. ఇంకెవరు అడుగులు లేవు అక్కడ. చూసావా, యేసు ప్రభుతో నడిచే భాగ్యం నాకు దొరికిందని మురిసిపోతుంది. ఒక ముండ్ల తుప్పు వచ్చింది. ముండ్ల కంచె, ముళ్ళ దారిది, కరకరాళ్ళు, ముళ్ళు ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ చూస్తే 2 అడుగులే కనబడ్డాయి ఆమెకి. సరే, కొంచెం కష్టం ఫీల్ అయింది. ఇక్కడ ఈ ఈ ముళ్ళ దారికి వచ్చేసరికి 2 అడుగులే ఉన్నాయండి. సరే, అది దాటేసిన తర్వాత మళ్ళీ 4 అడుగులు కనబడ్డాయి. మళ్ళీ ప్రభువాడిని మాట్లాడుతున్నాడు ఆమెతో. ప్రభువా, ఇది న్యాయమా నీకు అని అడిగింది. ఏమా అలా అడుగుతున్నావు? ఇదిగో అవతల 4 అడుగులు ఉన్నాయి, బాగానే ఉంది, నువ్వు నాతో ఉన్నావు. కరకరాళ్ళు ప్రదేశం, ముళ్ళున్న దారి వచ్చినప్పుడేమో 2 అడుగులే ఉన్నాయి, నువ్వు అక్కడ లేవు. ఇదిగో మళ్ళీ దాటేశాక వచ్చావా నా దగ్గరికి అని అడుగుతుంది. అప్పుడు ప్రభు అన్నారు, ఆ ముళ్ళ దారిలో, ఆ కరకు రాళ్లల్లో ఉన్న ఆ అడుగులు నావేనమ్మా. అలాగా అయితే ప్రభువా, మరి నా అడుగులేవి అని అడిగింది. నా అడుగులు ఏమంటే, నేను నిన్ను ఎత్తుకున్నానమ్మా. ఆ దారిలో, ఆ దారిలో నిన్ను ఎత్తుకున్నాను. ఆ దారిలో నిన్ను నా చేతుల పైన ఎత్తుకొని నేను నడిచాను. ఇదిగో మళ్ళీ సమతుల్యమైన నేల మీద దారిలో నిన్ను దింపాను అని ప్రభు అన్నాడు. అప్పుడు మెలకువ వచ్చింది. ప్రభువు మీద నెపమేయడంలో మనల్ని మించిన వాళ్ళు ఉంటారు. ఊరికే అలగడానికైనా, నెపమేయడానికైనా, ఆయన బాధ పెట్టడానికైనా, మాట అనేయడానికైనా మనం సిద్ధం. కానీ ఆలోచించాలి. అందుకే మనకేం కావాలంటే ఆధ్యాత్మిక నేత్రాలు కావాలి. ఒకసారి ఏం జరిగింది అనంటే, దైవజనుడైన ఎలీషా
ఆయన పనివాడు దోతాను పట్టణంలో ఒక పర్వతం మీద ఉన్నారు. ఆ పర్వతం మీద వాళ్ళు ఉన్నప్పుడు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్న ఆ రాజు సైన్యం యొక్క సమాచారం అంతా ఇశ్రాయేలీలకి తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ అన్య రాజులు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళకి అర్థం కాక, అసలు మనం యుద్ధానికి వెళ్ళినట్లు మనలను గురించి ఇశ్రాయేలీలకి ఎవరు చెప్తున్నారు అని అనుకుంటే, అక్కడ దైవజనుడు ఒకడున్నాడు. ఆయనకి సమస్తం తెలుస్తూ ఉన్నాయి. అందుకే మన యొక్క అలికిడి ఆయన ఇశ్రాయేలీలకి చెప్తున్నాడు. వాళ్ళు అప్రమత్తం అవుతున్నారు అని చెప్పారు వర్తమానం. అయితే అతడు ఎక్కడున్నాడు కనుక్కోండి అన్నారు. దోతాను పట్టణంలో ఉన్నాడు, ఒక పర్వతం మీద ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు ఎలీషా తన పనివాడు మాత్రమే పట్టణంలో, ఆ దోతాను పట్టణంలో, ఆ ప్రాంతంలో ఉన్నారు. రాత్రి వేళ ఈ సిరియా సైనికులందరూ కూడా వచ్చేసి ఆ పర్వతం చుట్టూ మోహరించేశారు. తెల్లవారింది. ఎందుకో అతని ఎలీషా, దైవజనుడైన ఎలీషా పనివాడు నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చి చూస్తే ఆ పర్వతం చుట్టూ పెద్ద సైన్యం ఉంది. ఒక్కసారి గుండె అదిరిపోయింది వాడికి. మళ్ళీ పరిగెత్తు లోపలికి వెళ్ళి, దైవజనుడా దైవజనుడా, ఇక మన పని అయిపోయింది. శత్రు సమూహం ఈ పర్వతం చుట్టూ మోహరించారు, వాళ్ళు మనల్ని చంపడానికే వచ్చారు అని చెప్పాడు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్పాడు. మన పక్షమున ఉన్నవారు ఆ చుట్టూ ఉన్న వారందరికంటే అధికులై ఉన్నారు అని చెప్పాడు. మన పక్షమున ఉన్నవారు ఈ పర్వతం చుట్టూ ఉన్న ఆ సైనికులందరికంటే అధికులై ఉన్నారు అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ మహిమను చూచినట్లు వీడి కన్నులు తెరువు. అప్పుడు వాడు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు చూస్తే ఈ పర్వతం చుట్టూ, అంటే ఎలీషా చుట్టూ, తన పనివారి చుట్టూ అగ్ని గుర్రములు, రథములు, మహాసైన్యం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన యొక్క సేవకుని, తనతో ఉన్నటువంటి సేవకుని కూడా ఆయన కాపాడాడు. అయితే ఆయన ప్రభావాన్ని, ఆయన ఇచ్చే సంరక్షణను, ఆయన కాపుదలను, ఆయన మనకు తోడుగా ఉన్న విధానాన్ని చూడాలంటే మనకు ఆధ్యాత్మిక నేత్రాలు కావాలి. ఎలా పడితే ఆయన్ని అలాగా చూడలేము. 125వ కీర్తన 2వ చరణం ఇలాగున చెప్తూ ఉంది. 125వ కీర్తన 2వ చరణంలో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని రాశాడు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు ఆయన ప్రజల చుట్టూ ఒక కవచంలాగా ఉన్నాడు. అందుకే దావీదు ఏమంటాడంటే, ఆయన నా రక్షణ శృంగము అన్నాడు. ఆయన నా రక్షణ శృంగం, ఈజ్ మై ప్రొటెక్షన్. ఆయన నా చుట్టూ ఉన్న దేవుడు, ఆయన నన్ను ఆవరించి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. ఎక్కడ? ఈవెన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డెత్ ఆల్సో, ఆ మరణకరమైన లోయలో సహితము ఈజ్ బీ విత్ మీ. ఈ 23వ కీర్తనలో ఆ పైన అన్ని ఆయన 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 అంటాడు కదండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలములైతే ఆయన నన్ను నడిపించు, నీతి గల మార్గములలో ఆయన నన్ను నడిపిస్తుంది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ఈ 4వ వచనంలోకి వచ్చేసరికి, గాఢాంధకారపు లోయలో నీవు నాతో కూడా ఉన్నావు అన్నాడు. ఆ మాటను గమనించాడు. ఒక వ్యక్తిని ఆయన అన్నప్పుడు ఆయన అని మనం ఎప్పుడు అంటాం? ఆ వ్యక్తి మనకు దూరంగా ఉన్నప్పుడు అదిగో ఆయన అంటాం. నీవు అని ఎప్పుడు అంటాం? మనకు ఎదురుగా ఉన్నప్పుడు అంటాం. ఇప్పుడు పచ్చిక గల చోట్ల ఆయన అన్నాడు, శాంతికరమైన జలములైతే ఆయన అన్నాడు, నీతి గల మార్గంలో ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు గాఢాంధకారపులో వచ్చేసరికి ఏమంటున్నాడు? నీవు అన్నాడు. నీవు నాకు తోడుగా ఉన్నావు అంటే, దేవుడు గాఢాంధకారపు లోయలో వచ్చేసరికి దావీదుకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఈవెన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డెత్, అది మరణాంధకారపు లోయ అయినప్పటికీ కూడా
హీస్ బీ విత్ అస్. దావీదు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను. కారణం ఏంటంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడు, నీవు నాకు తోడుగా ఉన్నావు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడుని. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఈ గాఢాంధకారపు లోయలో ఒకవేళ సింహం వచ్చి కబళిస్తుందేమో, లేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత ఎలుగుబంటి వచ్చి నన్ను రక్కేస్తుందేమో, లేకపోతే నన్ను భక్షించేస్తుందేమో, ఆరు మూరల జానడు ఉన్నటువంటి గొలియాతు లాంటి వాళ్ళు వచ్చి నన్ను కాలితో నల్లిని నలిపినట్లు నలిపేస్తారేమో అనే భయము దావీదు నాకు లేదు. కారణం ఏంటంటే హీస్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలుగు. చంపుకొని తినేటువంటి మనుషులు అన్నమాట. వాళ్ళు హెచ్చరించారు, నీవు గనుక ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకపోతే నిన్ను భక్షించి చంపుకొని తినడం అనేది మా కష్టమైన విషయమేం కాదు అని వారు చెప్పారు. అయితే జాన్ పేటన్ ఏమన్నాడు తెలుసా అండి? మేము చనిపోయాక ఎలాగో పురుగులు మా దేహాన్ని తినేస్తాయి, మేము చనిపోయాక పురుగులు ఎలాగో మా దేహాన్ని తినేస్తాయి, బ్రతికుండగా మీరు తింటే వచ్చిన నష్టం ఏంటి అని అన్నాడు ఆయన. అని ఎంత ధైర్యం ఉండాలండి జాన్ పేటన్ దంపతులకు. ఏమయ్యా, చనిపోతే మా దేహాన్ని పురుగులు తినేస్తాయి, బ్రతికుండగా మీరు తింటే వచ్చిన నష్టం ఏముంది, తినేయాలనుకుంటే తినేయండి అని అన్నాడు. అదేదో నీకు చెప్తాం అని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళందరూ పెద్ద ప్లాన్ వేసుకున్నారు, ఈ రాత్రి ఎలా అయినా సరే అండ్ తినడం కాదు కానీ కాల్ చేద్దాంరా అనుకున్నారు. సరే, రాత్రి వాళ్ళ నిద్ర సమయంలో కాగడాలు పట్టుకొని కత్తులు పట్టుకొని వచ్చేస్తున్నారు ఆయన పాక దగ్గరికి. ఈలోపు అక్కడ చాలా పెద్ద తెల్లని వెలుగు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ తెల్లని వస్త్రాలు వేసుకొని తళతళ మెరిసే ఖడ్గాలు పట్టుకొని మహాసైన్యం అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన పాక చుట్టూ వీళ్ళకి టారులు ఎత్తిపోయాయి. వాళ్ళని చూసేసరికి ఇదేట్రా బాబు, రాత్రి కాడ ఎక్కడ దించేసాడు వీళ్ళందరినీ, ఈయన ఎక్కడి నుండి రప్పించేసాడు, ఇంతమంది చుట్టాలు ఉన్నారేంటి వీడికి అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయాక 2 రోజుల తర్వాత ఒక ఆయన వచ్చాడు. కొంచెం ఆయనకు మనసులో పీకింది, నిజంగా ఈయన సామాన్యుడు కాదు, ఏదో ఉంది అనుకొని వచ్చాడు. వచ్చి ఆయన్ని అడిగాడు అనమాట, ఏమండి మొన్న రాత్రి మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారా అని అడిగాడు. మా ఇంటికి చుట్టాలు ఎవర్రా బాబు, మేమిద్దరమేగా మీ దగ్గరికి వచ్చింది అని అంటే, లేదండి మీ పాక చుట్టూ చాలా మంది నిలబడ్డారు, తెల్లటి వస్త్రాలు వేసుకొని ఖడ్గాలు పట్టుకొని మరి నిలబడ్డారు, మేమందరం వచ్చాము,
కాగడాలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళని చూసి టారులు ఎత్తిపోయి పారిపోయాం మేము, చెప్పండి వాళ్ళు ఎవరో చెప్పండి అంటున్నాడు ఈయన. అప్పుడు ఆయన అర్థమైంది, ఆయన నా దేవుడు పంపించిన ఆయన దూతలయ్యా అని చెప్పాడు. మా సంరక్షణకై దేవుడు పంపించిన ఆయన మహాదూతగణ సైన్యము అని జాన్ పేటన్ దంపతులు చెప్పారు. నిజంగా అది మొదలుకొని ఆ ప్రాంతంలో అందరూ కూడా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. అది అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఒంటరిగా ఉన్న మీరు బెదిరించిన, ఒకవేళ మమ్మల్ని చంపిన, మా దేహాల్ని బ్రతికుండగానే మీరు తింటామని చెప్పిన మేము భయపడము. ఎందుకంటే మమ్మల్ని పంపించిన వాడు మా కాపరియగు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాకు తోడుగా ఉంటాడు, మాతో ఉన్నాడు, మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు, మీ రక్షణ కొరకే మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా, ఆయన మన ప్రభువుగా దేవుడుగా మాత్రమే కాకుండా ఆయన్ని మన కాపరిగా చేసుకొని, ఆయన కాపరత్వంలో మనం చక్కగాను క్షేమంగాను నమ్మకంగాను కొనసాగినప్పుడు మనకి ఏ విధమైన లేమి కలుగదు, ఏ విధమైన లోటు రాదు, ఏ విధమైన కొదువ రాదు. ప్రతి విధమైన భయంకరమైన ప్రతికూల పరిస్థితులను నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు, కాపాడతాడు, సంరక్షిస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. ఆయన నా కాపరి, మీ అందరి కాపరి, మనందరి కాపరి. మనం కూడా అలాగే చెప్పాలి. ఏమనంటే, యెహోవా నా కాపరి నాకు అంతే చాలు. యెహోవా నా కాపరి నాకు అంతే చాలు. నిజంగా ఆయన మనతో ఉన్నప్పుడు మనకి అది ఏ మేలు, అది ఏ ఆశీర్వాదం. ఆయన కాపరత్వంలో ముందుకు కొనసాగుతూ ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. అందుకు ప్రభు కృప మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యము మా అందరి హృదయంలో మీరు ముద్రించండి. మీ వాక్యానుసారంగా జీవించుటకు కావలసిన శక్తినివ్వండి, కృపనివ్వండి. మిమ్మును మా కాపరిగా చేసుకొని మా జీవితంలో నాయన నిరంతరం కూడా సురక్షితంగా, సమృద్ధిగా, క్షేమంగా, ధైర్యంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. మిమ్మల్ని కాపరిగా చేసుకొని నాకు లేమి కలుగదనే మాట మేమును చెప్పుచు మిమ్మను మహింపరిచే కృపనిచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎత్తబడిన వాక్యం అందరి హృదయంలో ముద్రించి ఆ ప్రకారం నడుచుకొనుటకు, జీవించుటకు కావలసిన మీ సహాయమును అనుగ్రహించి మహిమ పొందుమని, కృప చూపమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఆశీర్వాదము వాక్యం వినిన ప్రతి ఒక్కరికి సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.